ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఈ ప్రాంతంలో ఈ పరిచర్య కొరకు దేవుడు మమ్మల్ని పిలిచాడండి. గన్నవరం ఈ ప్రాంతం మాకు తెలియదు అసలు ఇది. నాకైతే ఈ ప్రాంతం అస్సలు తెలియదు. ఒక్కళ్ళు కూడా ఈ ప్రాంతంలో నాకు పరిచయం లేరు. ఈ ప్రాంతంలో దరిదాపు 6 నెలలు 7 నెలలు సువార్తమ్మ గారు, నేను, పాస్టమ్మ గారు, బన్ను ఇక్కడికి వచ్చి ఆరాధన చేసేవాళ్ళమండి. 7 నెలలు దరిదాపు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తుండగా ఒకరిని దేవుడు సమకూర్చి ఒక మహిమకరమైన అభిషేకపూరితమైన పరిచర్యగా దేవుడు దీన్ని మార్చాడు. ఇక్కడ చాలా భయంకరమైన శక్తులు ఏలుబడి చేస్తున్న కుటుంబాల్లో దేవుడు విడుదలిచ్చి ఆత్మ సంబంధమైన అభిషేకపు కార్యాలు జరిగించి మరి ఈ రీతికి పరిచర్య నిలబెట్టాడు. మరి ఈ పరిచర్య మరి చాలా ఇబ్బందికరమైన వారు చాలామంది ఎదురాడారు. అయినప్పటికీ నా విశ్వాసం ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే పరిచర్యని కడతాను, పరిచర్యతో పాటు సేవకులను కడతానండి. సేవకులను కడతాను, మామూలు కట్టను. విశ్వాసంలో స్థిరపరచబడటానికి దేవుని శక్తితో అభిషేకం. ఎందుకంటే కామర్పుకోట, జంగారెడ్డిగూడెం ఆ అడవి ప్రాంతంలో దరిదాపు 70-80 మంది సేవకుల్ని దేవుని కొరకు వాళ్ళు ఇక్కడ సేవకుల మీటింగ్ జరిగితే ఇక్కడికి వెళ్ళి, అక్కడ సేవకుల మీటింగ్ అక్కడికి వెళ్తే 200 కానుకిస్తారని తిరిగేవాళ్ళం. ఇది కాదు మన విశ్వాసం. జస్ట్ మస్ట్ డూ ద ప్రేయర్. ప్రార్థనలో నిలబెట్టి దేవుని కొరకు సిద్ధపరిచి ఈరోజు బలమైన సంఘ నాయకులుగా ఆ ప్రాంతంలో సేవకులను నిలబెట్టడం జరిగింది. నాకు ఏంటంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నాకు పరిచర్య చేసే అవకాశం లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాను. బట్ ఐ కాంట్ లీవ్ దెమ్. ఎందుకంటే నేను ఏసన్న గారు నన్ను అభిషేకించిన రోజే ఏసన్న గారితో ఒకే మాట చెప్పాను, అన్నా నేను అసలు ఆయనతో అభిషేకం తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు, మాట్లాడాడు దేవుడు, నువ్వు వెళ్ళి నా కుమారుడని ఏసన్న గారితో అభిషేకం తీసుకొని. నేను వెళ్తే ఆయన ఎక్కడుంటారు ప్రభువా, ఆయన అసలు ఉంటారా, ఆయన బిజీ షెడ్యూల్కి నేను ఎంత అని అంటే, లేదు నేను ఆయన్ని అక్కడ నిలబెడుతున్నాను, నువ్వు వెళ్ళి అన్నారు. ఇక నేనే చివరి వ్యక్తిని, ఆయన దగ్గరికి వెళ్ళటానికి చివరి వ్యక్తిని. వెళ్ళి ఇంకా ఆయన ఆలివ్ ఆయిల్ పట్టుకొని నుంచుని ఇంకా ఆయన మెట్లెక్కుతుంటే తెలియని దుఃఖం వచ్చేస్తుంది నాకు. రే నీకోసమే ఉన్నాను రా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకోసమే ఉన్నాను రా అనేప్పటికీ ఇంకా దుఃఖం వచ్చేసి వెళ్ళంగానే ఆయన కాళ్ళ దగ్గర మోకరించేపటికి ఆయన నన్ను అభిషేకించి ప్రార్థన చేసి ఆయన మరి ప్రార్థన చేసిన వెంటనే నాకు ఇక తెలియని దుఃఖం వచ్చేస్తుంది, పశ్చాత్తాపం వచ్చేస్తుంది, ఒప్పుకోలు వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడిపోయింది. నింపబడిపోయిన తర్వాత అన్నా నేను సేవ స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఐ కాంట్ రీబ్యాక్. నేను సేవ ప్రారంభించిన తర్వాత మరలా వెను తిరగకూడదు. సమస్యలు వచ్చిన బంధకాలు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిన ఐ కాంట్ రీబ్యాక్ అన్నాను. వెంటనే మరి ఆయనతో పాటు ఉన్న 1000 మంది సేవకులకి ఆ భాగ్యం కలిగిందో లేదో కానీ ఆయన నా తలని ఆయన హృదయం మీద పెట్టుకొని నాలో ఉన్న అభిషేకాన్ని 2 పాళ్ళు ఈ నా కుమారుడి మీద విడుదల చేస్తున్నానని ప్రార్థన చేశాడండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు శ్రమలు వచ్చిన, ఒక్కొక్కసారి కిడ్నీస్ మరి డ్యామేజ్ అయిపోయినాయి, ఒకసారి మరి భయంకరమైన యాక్సిడెంట్లు, 20 అడుగులు ఎత్తులేసి మరి నేల మీద పడిపోయాను. ఏమవలా. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా, నేను ఆరాధించు దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి సువార్తమ్మ గారు చెప్పారు కదా, ఇక్కడ ఎముక ఒక ఆమె రాస్తా ఉంది, ఏది మెంతో ప్లస్, అమ్మో ఇరిగిపోయింది ఎముక అని అన్నారు. నాకు తెలుస్తుంది ఆల్రెడీ ఇక్కడ వాసిపోయింది. ఆ ఎముక ఇరిగినా కానీ మరి తెల్లారితే గుడ్ ఫ్రైడే, ఆ ఎముక ఇరిగింది, పక్కటెముకలు డ్యామేజ్ అయినాయి. తెల్లారితే గుడ్ ఫ్రైడే, హాస్పిటల్కి వెళ్ళి ముందు అడ్మిట్ అవ్వాలి. వాస్తవంగా అయితే ఎవరైనా దైవజనుడి సంగతి పక్కన పెట్టండి, ఎవరైనా ఏం చేయాలి ముందు అసలు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవాలి. నేనేం చేయలే. ముందు మా బాబు డాడీ హాస్పిటల్కి వెళ్ళిపోదాం డాడీ అంటే, వద్దు ముందు ఇంటికి పోనీ అన్నాను. ఇంటికి పోనీ అంటే మరి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాత్రి
చాలా బాధ అనిపించానండి. అసలు తట్టుకోలేను, నిద్ర లేదు. దరిదాపు 3 గంటల వరకు మూలుగుతూనే ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటల వరకు మూలుగుతూనే ఉన్నాను. మూలుగుతూనే ఉన్న తర్వాత ఇక తట్టుకోలేక నేను వాస్తవంగా నా కిడ్నీ డ్యామేజ్ని బట్టి నేను ఒక ఇంజెక్షన్ వాడకూడదు. ఆ ఇంజెక్షన్ ఒకటే ఉంది నా దగ్గర. అది ఇక తట్టుకోలేక వేరే డాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు ఈ పరిస్థితి అండి అని అంటే, మరి అది చేసుకోకూడదు కదా అని అంటే, మరి చేసుకుంటున్నానండి ఇక తప్పదండి అని చెప్పేసి మరి ఇంజెక్షన్ చేసామని పిలిపించి ఆ ఇంజెక్షన్ చేయించుకుంటే తెల్లారేపాటికి ముఖం ఎంత అయిపోయింది, కాళ్ళు ఎంతలా ఉబ్బిపోయినాయి, చాలా భయంకరమైపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఇంత బాధను భరించడానికి గల కారణం ఏంటంటే టుమారో ఈజ్ ద గుడ్ ఫ్రైడే. ఒకటే, ఆ రోజు 7 మాటలు ప్రభు సన్నిధిలో చెప్పడానికి దేవుడు కృప చూపాడు. అంత బాధ రాత్రి అనిపించి తెల్లారి లేచి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపాడు. ఇదంతా ఎలా సాధ్యమంటే గాడ్ కెన్ డూ ద వండర్ఫుల్ మిరకిల్స్. నా ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. ఆ తర్వాత నామినల్గా హాస్పిటల్కి వెళ్ళాను, కానీ తర్వాత నేను మెడిసిన్ అసలు వాడలేదండి. ఎందుకంటే డాక్టర్ గారు ఎట్టు పెట్టుకొని ఉంచమన్నాడు, చెయ్యి ఇట్టాగే ఉంచేసాను. ఆ తర్వాత కరెక్ట్ 20 డేస్కి బండి నడిపేశాను, కారు నడిపేశాను, అన్నీ నడిపేశాను. కారణం ఏంటంటే నా దేవుడు అద్భుతం చేస్తే ఎట్లా ఉంటుందంటే నీ పరిస్థితులన్నీ ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అటు అద్భుతాలు చేసే దేవుని మహిమపరచడానికి మీరు అయోగ్యంగా ఉండమాకండి. యోగ్యంగా ఉండి ఆయన ఆశీర్వాదాలు అనిపించడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీ ఎన్ని సమస్యలు వస్తాయి, ఎవరికైనా సమస్యలు రాకుండా ఉండవు. కానీ అధిగమించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అధిగమించే బలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అప్పుడు వరకు నువ్వేం చేయాలంటే వేచి ఉండాలి. ఈరోజు వేచి ఉండే అనుభవాలు ఎవరికి? ఒక ఆయన ట్రైన్ లేట్ అయిందని ఆయన ప్రయాణం మానుకొని ఇంటికి వచ్చేసాడు. ఎందుకని? వేచి ఉండే అనుభవం లేక. ఇంపార్టెంట్ అయిన అనుభవమే, కానీ వేచి ఉండే అనుభవం లేదు.